మానవ జీవితాల్లో అలాగే ఉండాలి. ప్రశాంతంగా సాగిపోతుంటే పిల్లకాయలలాగే ఉండాలి. దుర్మార్గుడు మన కుటుంబం మీద దాడి చేశాడు, మన ఆస్తుల మీద దాడి చేశారంటే తుఫాను గాలి మన సత్తా ఎవడో చూపించాలి. చేతకాని వెళ్ళ కూర్చోకూడదు. అదే రామాయణం జీవితం. అప్పుడు రాముడు వచ్చి రక్షించాడు. నువ్వే రక్షించుకోవాలి. నీ వల్ల కానప్పుడు దండం పెడితే ఆయన వస్తాడు. మన వల్ల అయినా కూడా మనం కాళ్ళు చాపేసి ఈ దాడి ఆగితే నేను తిరుపతి వస్తాను, నువ్వు తిరుపతి రావాల్సిన అవసరం దేవుడికి లేదు. ముందు నేను రక్షించు. కత్తిపెడ తెస్తావో కర్రపెడ తెస్తావో బయటికి ఆ పౌరుషం చూపించాలి. ముఖ్యంగా మగాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా. కాదు గట్టి తినండి పౌరుషం చూపించండి. అన్నిటికీ దేవుడి మీద భారం వేసి ఊరుకోకూడదు. మన కష్టానికి మనం కారణం అవుతున్నాం. వాటికి పరిష్కారం మనం వెతుక్కోవాలి, మనం చెయ్యాలి. ఎప్పుడు దేవుడిని ఆశ్రయించాలంటే మన వల్ల కాదు. కొన్ని కావు, మన వల్ల కావు అని మన వల్ల కావు కదా. మనకేం హనుమంతుల్లో అష్టసిద్ధులే లేవుగా. ఉన్న సిద్ధులే నష్టం అయ్యాయి. అష్టసిద్ధులు ఎక్కడైనా మనకి నష్టసిద్ధులు ఉన్నాయి. అటువంటిప్పుడు భగవంతుడిని ఆశ్రయించాలి.